హాయ్ హలో వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. చాలా రోజుల తర్వాత ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ April 1 కదండి డేట్. March 14th నా ట్రిప్ స్టార్ట్ అయింది. నేను తిరుమల దర్శించుకోవటం అనేది నా మొక్కు అనమాట. అంటే మా అబ్బాయి 10th పాస్ అయితే తిరుమలకు వస్తాను అని నేను మొక్కుకున్నాను. ఈవెన్ చాలా మొక్కులు మొక్కుకున్నానులేండి. అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా నేను మీకు చెప్పాలని ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. 11 days ట్రిప్ అండి నాది. ఎందుకు ఎస్పెషల్లీ నేను ఇవాళ ఈ టాపిక్ మాట్లాడబోతున్నాను అంటే, తిరుమల దర్శనం మీరు అనుకొని వెళ్ళలేకపోతే ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, ఒకవేళ ఆ మొక్కు తీరాలంటే ఏం చెయ్యాలి అనేది నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. నేను చాలా సఫర్ అయ్యానండి. నేను 10th క్లాస్ పాస్ అయితే ఒక మొక్కుకున్నాను అనమాట. తిరుమల కాదు, మా ఊరు కల్లూరు అనమాట. ఒక అమ్మవారు ఉంటారు, ఇరుపాక్షమ్మ అంటారు. నేను 10th క్లాస్ అప్పుడు ఫేమస్గా మా ఇంట్లో వినపడే పేరు అనమాట. ఆ ఊర్లో కల్లూరు అనే ఊర్లో ఇరుపాక్షమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో అప్పుడు నేను ఇంట్లో ఉండి మొక్కుకున్నాను అనమాట. ఇంకా నాకు రిజల్ట్ వస్తుంది, 10th రిజల్ట్. అప్పుడు అమ్మవారికి కల్లూరులో ఉన్నాను, అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అమ్మ, నేను కనుక 10th పాస్ అయితే నీ దగ్గరకు వచ్చి, నేను యాక్చువల్లీ ఒక సిచ్యుయేషన్లో ఉండే, చాలా ఇబ్బందుల్లో ఉండే, నా కష్టాలన్నీ తీరాలి, నేను 10th పాస్ అయిపోవాలి, నేను వచ్చి నీకు చీర పెడతాను, అమ్మవారు కట్టించేలాగా, అమ్మవారికి కట్టేలాగా ఒక చీర, అమ్మవారి దగ్గర పెట్టి తీసుకునేలాగా ఒక చీర అని అప్పట్లో మొక్కుకున్నాను. చాలా ఏళ్ళు అయిపోయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నన్ను తిడుతూ కామెంట్ పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఎస్, యాక్సెప్టెడ్. ఎందుకంటే నా మిస్టేక్ ఉంది కాబట్టి. అన్ఫార్చునేట్లీ మిస్టేక్ మీన్స్ నేను చేయలేకపోయాను. నేను మొక్కుకున్నాను, నా మొక్కు నేను తీర్చుకోలేకపోయాను. చాలా ఏళ్ళు పట్టింది. ఎన్ని ఏళ్ళు పట్టింది అంటే మీరు ఊహిస్తారా? మా అబ్బాయికి 10th అయిపోయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాసేసాడు. ఈ టైంలో ఇప్పుడు మా అబ్బాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను నా 10th క్లాస్ మొక్కు, మా అబ్బాయి 10th క్లాస్ మొక్కు నేను రెండు ఒకేసారి తీర్చుకున్నాను. ఇంకా మధ్యలో ఏవైతే అనుకున్నానో ఆ మొక్కులన్నీ కూడా తీర్చుకున్నాను అనమాట. అలాగే కరోనా పీరియడ్లో కూడా ఒక మొక్కు చేసుకున్నా. మా కులదైవం అండి బ్రహ్మంగారికి దండం పెట్టుకున్నాను. ఈ కష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండి మమ్మల్ని రక్షించండి అని నేను ఆ స్వామిని వేడుకున్నాను. అప్పుడు ముడుపు కట్టుకున్నాను. ఆ ముడుపు కూడా ఈ ట్రిప్లోనే నేను చెల్లించుకున్నాను అనమాట. నేను ఈ జర్నీ కోసం, తిరుమల ప్రయాణం కోసం, ఈవెన్ నా 10th క్లాస్ మొక్కు తీర్చుకోవటం, మా అబ్బాయి 10th క్లాస్ మొక్కు తీర్చుకోవటం, బ్రహ్మంగారి మొక్కు తీర్చుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. కొన్ని సంవత్సరాల సమయం పట్టింది, రోజులు కాదు. నేను ఆ సిచ్యుయేషన్లో ఉండే యాక్చువల్లీ. ఎస్, లైఫ్ లీడ్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, పెళ్ళి, పిల్లలు అన్నీ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఈ మొక్కు తీర్చుకునే అవకాశం ఎప్పుడు రాలేదు. ఆ భగవంతుడికి తెలుసు నా పరిస్థితి ఏంటి, ఏ పరిస్థితుల్లో నేను అనుకున్న మొక్కు చెల్లించుకోలేకపోయాను అనేసి. నేను దేవుడిని, ఆ భగవంతుడినే అడిగానండి, ఏం చేయమంటావు నన్ను, నేను ఎలా రావాలి, నాకు దారి చూపించు, నిజంగా నేను రావాలా వద్దా అని వెంకటేశ్వర స్వామిని నా ఎదురుగా, ఇవాళ కూడా ఇప్పుడు కూడా నా ఎదురుగా ఉన్నాడు, ఆయన అడిగాను. నేను ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను. నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్ పడ్డాను మీన్స్, ఒక ఎమోషనల్ ఉంది దీంట్లో. బాధపడట్లేదు నేను ఇప్పుడు, ఇది హ్యాపీగానే షేర్ చేస్తున్నా, బట్ ఎమోషన్ అనేది ఉంది యాక్చువల్లీ. అయితే మా ఫాదర్తో వెళ్ళాను, లేదా హస్బెండ్తో వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వేరే ఒక ఊరికి వెళ్ళటం నాకు తెలుసు, బట్ ఇలా దర్శనాలకి, దైవ దర్శనాలకు వెళ్ళటం నాకు తెలియదు. ఎవరిని హెల్ప్ అడగలేదు. ఈవెన్ హస్బెండ్తో వెళ్ళే పరిస్థితి లేదు. ఫాదర్ అంటే చనిపోయారు, మదర్ ఫాదర్ లేరు. కానీ
ఆ స్వామిని నేను అడిగాను, నేను రావాలా వద్దా, నాకు దర్శనం ఇస్తావా లేదా, నన్ను రమ్మంటావా లేదా అని అడిగాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, కాన్ఫిడెన్స్ అనండి, మనం ఏదైతే కోరుకుంటామో ఏదైనా అనండి, నేను డిసైడ్ చేసుకున్నా, నేను వెళ్ళాలి, నా మొక్కు తీర్చుకోవాలి, మా అబ్బాయి మొక్కు తీర్చుకోవాలి. ఈ క్రమంలోనే ఇదిగోండి హెయిర్ కట్ స్వామికి మొక్కుకున్నాను కాబట్టి ఇచ్చామన్నమాట తలనిందాను. బాబు అయితే గుండు నేను ఇక్కడ వరకు అంటే ఇట్లా కొలత అనమాట 7, పాపకి 3 ఇచ్చాము. ఎంత టెన్షన్ పడ్డానో నేను ఈ జర్నీ కోసం. ఫాదర్తో వెళ్ళినప్పుడు అన్ని ఫాదర్ చూసుకునేవారు, హస్బెండ్తో వెళ్ళినప్పుడు హస్బెండ్ చూసుకునేవారు. అన్ఫార్చునేట్లీ ఫాదర్ అయితే లేరు, చాలా ఏళ్ళైంది చనిపోయి. హస్బెండ్ ఉన్నా లేనట్టే, కలిసి లేము. నేను అడగలేను, ఎవరిని అడగాలి, బంధువులు, అక్క చెల్లెళ్ళు, ఎవరైనా హెల్ప్ ఎవరినైనా అడగాలి అన్నా కూడా తెలీదు, అడగాలనిపించలేదు. అక్క వాళ్ళతో వెళ్ళాలా, చెల్లి వాళ్ళతో వెళ్ళాలా, ఎస్ ఒక టైంలో అసలు ఎవరితో వెళ్ళకూడదు. బీ యువర్ ఓన్ పుష్ప, బీ యువర్ ఓన్. ఏదైనా చేయాలంటే నీ సొంతంగా నువ్వు చెయ్యి అని నా అంతరాత్మ, నా మనసు చెప్తోంది. అందుకే ఎవరిని ఏ హెల్ప్ అడగలేదు. అక్క వాళ్ళు వచ్చినప్పుడు లేదా అన్నవాళ్ళు అంటే మా చెల్లి అన్నవాళ్ళు వచ్చినప్పుడు కూడా సొంత బ్రదర్ కాదు, చెల్లికి అన్న అవుతారు, వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పారు తీసుకెళ్తామని. బట్ నేను ఎవరిని అడగలేదు, వాళ్ళు చెప్పారు. మొక్కు ఉంది, బాబు జుట్టు బాగా పెరిగిపోయింది కదా యాక్చువల్లీ. సరే ఎలా ప్లాన్ చేయాలో తెలీదు, ఒక్కటే నాకు దారి చూపించు, నాకు దారి చూపించు అని ఆ భగవంతుడిని నేను వేడుకున్నాను, అడిగాను, క్వశ్చన్ చేశాను. ఒక మనిషితో మనం ఎలా మాట్లాడతామో, ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే నేను నా గాడ్, నాకు ఇష్టమైన దైవంతో నేను మాట్లాడతాను. ఆయన మాట్లాడాను, అడిగాను, సమాధానం ఇచ్చాడు. ఎస్, వెళ్ళాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాను. March 14th మా జర్నీ స్టార్ట్ అయింది. ఇది 11 days జర్నీ అనమాట. ఒక మెయిల్ హెల్ప్ లేకుండా. ఎస్పెషల్లీ నేను ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, యాజ్ ఎ సింగిల్ లేడీగా ఎవరైనా తిరుమల దర్శనానికి వెళ్ళాలి, ఎక్కడైనా దైవ దర్శనానికి వెళ్ళాలి, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మేల్ సపోర్ట్ లేదు, ఫీమేల్ వెళ్తున్నాం అని అంటే కనుక మీకు ఆ భరోసా, ఎస్ మీరు వెళ్ళగలరు అనే భరోసా నేను ఇవ్వటం కోసమే ఇవాళ నేను ఇదంతా మీకు చెప్తున్నాను. హ్యాపీగా వెళ్ళొచ్చు. దైవ అనుగ్రహం ఒకటి మనకు కావాలి, సంపూర్ణమైన ఒక స్వచ్ఛమైన మనసు మనకు కావాలి, అంతా భగవంతుడే చూపిస్తాడు అని నేను నమ్మాను. ఈవెన్ మా ఆఫీస్లో కూడా దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను మా ఆఫీస్లో ఒక అబ్బాయి ఉంటాడు, శివ అని ఒక తమ్ముడు. ఆ అబ్బాయి నేను తిరుమల వెళ్ళే ముందు ఆ అబ్బాయి కూడా తిరుమల వెళ్ళి వచ్చాడు. అక్క మీరు వెళ్ళండి అక్క, త్వరగా దర్శనం చేసుకొని రండి, సమ్మర్లో మళ్ళీ చాలా కష్టం అయిపోతుంది, హాలిడేస్ వచ్చాక చాలా కష్టం అని అన్నాడు. ఎస్, నాకు అప్పటికే నేను క్వశ్చన్ వెతుకుతూ ఉన్నాను కదా, ఇక మానవ రూపంలో ఆ అబ్బాయి రూపంలో కూడా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లాగా ఆ అబ్బాయి నాకు మీరు వెళ్ళండి, తిరుమల వెళ్ళండి అని చెప్పేసి ఆ వర్డ్ వచ్చింది నాకు. నేను ఆల్రెడీ క్వశ్చన్ అడిగి ఉన్నాను కదా, నాకు అది టచ్ అయింది. నాకు అది అంటే అందరూ నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నో ప్రాబ్లం, నేను బిలీవ్ చేస్తున్నా కాబట్టి నాకు గాడే మానవ రూపంలో చెప్పినట్టు అనిపించింది. ఎస్, నేను ప్లాన్ చేయాలనుకున్నాను. 14th మా అబ్బాయికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అదే రోజు బయలుదేరి వెళ్ళాను. అయితే నేను ఈ జర్నీ కోసం చాలా టెన్షన్ పడ్డాను, చెప్పాను కదా, చాలా రోజులు మేల్కున్నాను, ఏడ్చాను, బాధపడ్డాను, నాకు దారి దొరకట్లేదు, దారి చూపించని భగవంతుడినే వేడుకున్నాను. డబ్బులు ఎలా అన్నప్పుడు ఎస్, అతి కష్టం మీద డబ్బులు నేను అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇక బాబు ఎగ్జామ్ నుంచి వచ్చాడు, పాప కూడా స్కూల్ నుంచి వచ్చింది. బిఫోర్ 1 day 2 days బిఫోర్ అనుకుంటా నేను రిజర్వేషన్ అది చేసుకున్నాను. ఒక 2 days ముందు చేసుకున్నా. ఎక్కడికి చేసుకున్నాను?
కడపకి నేను రిజర్వేషన్ చేసుకున్నా. చాలా చాలా ప్లాన్ అయితే లెంతీ వీడియో అవుతుందేమో నాకు తెలియదు, కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు చూస్తారు అనే విషయానికి నేను చెప్తున్నాను. ఇదంతా అంటే మీకు ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కడపకి రిజర్వేషన్ ఎందుకు చేసుకున్నాను అంటే, నేను సెర్చ్ చేస్తున్నా అసలు మనం మొక్కుకున్న తర్వాత మనం ఎందుకు తీర్చుకోలేకపోతాం, అసలు దాని వెనకున్న కారణాలు ఏంటి, అసలు ఏది మనల్ని ఆపుతుంది అని చెప్పి నేను వెతుకుతూ ఉంటే నాకు అన్ఫార్చునేట్లీ తిరుమల దర్శనం గురించి నేను వెతుకుతూ ఉంటే నాకు కడప వీడియోలు నాకు కనిపించాయి. కడప ఆలయ చరిత్ర గురించి నేను తెలుసుకున్నాను అనమాట. నాకేమో చాలా ప్లాన్ ఉంది. మొత్తం బోయకొండ గంగమ్మని దర్శించుకోవాలి, అక్కడ చీర పెట్టాలి, అలాగే ఇరుపాక్షమ్మని దర్శించుకోవాలి, అక్కడ చీర పెట్టాలి, పొంగునూరులో అమ్మవారికి ఒక చీర పెట్టాలి, తర్వాత తిరుమలలో దర్శించుకోవాలి, బ్రహ్మంగారి మఠం వెళ్ళాలి. ఇవన్నీ ఎలా ప్లాన్ చేయాలో, ఎటు నుంచి ఎటు చేయాలో నాకు అర్థం అవ్వలేదు అసలు. అప్పుడు నేను ఒక విషయం, నాకు ఒక వీడియో నేను చూసాను అనమాట. అది కూడా నేను లింక్ కావాలంటే మీకు ఈ వీడియో కింద నేను ప్రొవైడ్ చేస్తాను. నాకు కడప ఆలయం గురించి కొన్ని వీడియోస్ వచ్చాయి. ఏంటి ఆ వీడియోస్ అంటే, ఎవరైతే తిరుమల వెళ్ళాలి అని అనుకుంటారో మొట్టమొదటగా మన పురాతనం నుంచి కూడా పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా వస్తున్నది ఏంటి అంటే, ముందు కడపని దర్శించుకోవాలి. ఆదిశేషుడు ఉంటారు కదండి, పాము, ఆదిశేషుడి యొక్క తోక భాగము కడపలో ఉంది. అది తొలి గడప, తిరుమలకి వెళ్ళే తొలి గడప అనేది నాకు ఆ వీడియోలో సమాచారం దొరికింది. అప్పుడు అనిపించింది, ఎస్ మేము కడపకి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని రిజర్వేషన్ చేసుకొని 14th నైట్ బయలుదేరి మేము కడపలో మార్నింగ్ రీచ్ అయ్యామన్నమాట. మార్నింగ్ కడప చూసేసుకొని ఆ తర్వాత ఎప్పటి నుంచో నా చిన్నప్పటి కోరిక అండి, అమీన్ పీర్ దర్గా అనేది చూడాలి. మన కేఆర్ రెహమాన్ గారు, బాలీవుడ్ వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు కదా, దేశ విదేశాల నుంచి అమీన్ పీర్ దర్గాకి వస్తారు. రొట్టెల పండుగ అని జరుగుతుంది కదండి, కడపలోనే జరుగుతుంది. విశిష్టమైన ఒక దర్గా అన్నమాట. అది చూడాలని చిన్నప్పటి కోరిక, అది చూసుకున్నాను. ఆ తర్వాత అలాగే వీడియోలు చూస్తుంటే ఒంటిమిట్ట రామాలయం గురించి వీడియోలు వచ్చాయన్నమాట. ఒంటిమిట్ట రామాలయం ఏంటి అంటే, రాముడు హనుమంతుల వారు ఇద్దరు కలవక ముందు టెంపుల్ అంట, అతి పురాతనమైన ఆలయం అనమాట. అది అక్కడ సంజీవరాయుడిగా హనుమంతుడు ఉంటారనమాట. పక్కన గుడి పక్కన ఉంటుంది అది గుడి, గుడి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉంటుంది. తర్వాత ఆలయ చరిత్ర, అతి పురాతనమైన ఆలయం, ఒంటిమిట్ట రామాలయంలో హనుమంతుల వారు ఉండరు, ఇలాంటి చరిత్ర అంతా తెలుసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళి దర్శించుకోవాలి, కానీ నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి. సరే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిసింది. తర్వాత సిద్ధవటం ఫోర్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి వీడియోస్లో చూసాను అనమాట. ఇక ఎలా అయితే అలా అయిందని చెప్పి, ఇదిగోండి నోట్బుక్ ఉంది కదా, మా పాప నోట్బుక్ అనమాట ఇది. తనకి ఎక్స్ట్రాగా ఉండే నోట్బుక్, లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన నోట్బుక్స్ నాకు ఇచ్చేస్తుంది. నేను రాసుకుంటాను, ఇలాగా మొత్తం రాసుకున్నాను. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి ఫస్ట్ ఇక్కడ రాసుకున్నాను చూడండి. హైదరాబాద్ టు కడప 14th నైట్ అని చెప్పేసి రిజర్వేషన్ చేసుకున్నాము, బయలుదేరిపోయాం. అక్కడ ఏమేమి చూడాలి అనేది నేను ఒక లిస్ట్ వైజ్ రాసేసుకున్నాను. నాకైతే ఏమీ తెలియదు, నిజంగా చెప్తున్నా, నాకైతే ఏమీ తెలియదు. బట్ బస్ ఎక్కడం, వెళ్ళటం, రావటం ఇవి తెలుసు, కానీ దర్శనాలకు ఎలా వెళ్ళాలి ఏంటి, అక్కడ ఏమన్నా మనకి దర్శనం టికెట్లు కావచ్చు, లేకపోతే అక్కడ అకామిడేషన్ కావచ్చు, ఇవన్నీ నాకేం తెలియదు. ఆ భగవంతుడి కృప అండి, నిజంగా అసలు దేవుడు ఎంత, ఆ దేవుడి అనుగ్రహం నా మీద ఉంది అనటానికి నాకు ఈ జర్నీనే నిదర్శనం అన్నమాట. నేను ఉన్నాను అన్నట్టు ఆయన నాకు భగవంతుడు చూపించాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. చాలా బ్లెస్ఫుల్గా అనిపించింది. దేవుడు నన్ను దీవించాడు. అసలు ఎంత చక్కగా జరిగింది ప్రయాణం అని చెప్పేసి మీరు నమ్ముతారో లేదో, నేను నా పిల్లలు ఎక్కడికి బయటికి అస్సలు వెళ్ళము, చాలా తక్కువ అన్నమాట మేము తిరగటము. హైదరాబాద్లో ప్లేసెస్ కూడా మేము ఇప్పటి వరకు వెళ్ళి అలా సరదాగా చూసింది లేదు. ఎప్పుడైనా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు ఎవరైనా వస్తేనే మేము వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్లో ఏళ్ల తరబడి ఉన్నా కూడా ఆ చార్మినార్ కానీ, లేకపోతే
ఇంకో చౌమహల్లా ప్యాలెస్ కానీ ఇట్లా ఏది కూడా చూడడానికి వెళ్ళేది లేదు. బట్ చార్మినార్ మాత్రం చూశాను, 1-2 సార్లు వెళ్ళాను. ఈవెన్ నేను ఈటీవీలో కానీ మిగతా ఛానల్స్లో ఉన్నప్పుడు షూటింగ్ పర్పస్ నేను వెళ్ళేదాన్ని. ఆఫీస్లో మనకి షిఫ్ట్ పడుతుంది కాబట్టి బోనాలకు కావచ్చు అలాగా. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, నేను న్యూస్ ప్రెజెంటర్, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి. నేను టీవీ యాంకర్ని, న్యూస్ ప్రెజెంటర్ని. బేసిక్గా నా ప్రొఫెషన్లో భాగంగా నేను రకరకాల ప్లేసెస్కి ఈటీవీలో కానీ, స్టూడియో అండ్లో కానీ, జెమినీ న్యూస్లో కానీ చాలా ఛానల్స్లో వర్క్ చేశా. 16 to 17 ఛానల్స్లో నేను వర్క్ చేశా. మూవీస్ చేశా, సీరియల్స్ కూడా చేశా, డబ్బింగ్స్ కూడా చేశాను స్టార్టింగ్ పీరియడ్లో. తర్వాత పిల్లలు, కెరియర్ నిలబెట్టుకోలేకపోయాను. పిల్లలకి నా అవసరం ఎక్కువ ఉంది. నేను పిల్లల్ని విడిచి ఉండలేను, పాపని వదిలి ఉండలేని పరిస్థితుల్లో నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. జాబ్ క్విట్ చేశాను. తర్వాత మళ్ళీ 3 years, పాప 3 years ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. మధ్యలో మళ్ళీ బ్రేక్స్ వచ్చినప్పటికీ కూడా కరోనాకి 2 years ముందే నేను మళ్ళీ అన్నీ క్విట్ చేయాల్సి వచ్చింది, హెల్త్ రీజన్తో అనమాట. బట్ మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ అండి. ప్రజెంట్ ఫ్రీలాన్సరే నేను, న్యూస్ ప్రెజెంటర్ నేను. నా ఉద్యోగంలో భాగంగా నేను రకరకాల ఆలయాలకు, బయట అవుట్డోర్స్కి వెళ్ళి చేస్తామన్నమాట. బట్ ఇలా సపరేట్గా నేను మా పిల్లల్ని తీసుకుని వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైము. ఈవెన్ దో నేను ఈ జర్నీలో మొత్తం షూట్ కూడా నేను తీసుకొచ్చి అన్నీ కవర్ చేశాను. వీడియోస్ అన్నీ ఎడిట్ చేయాల్సి ఉంది. మీకు ఈ విషయాలన్నీ మీతో పంచుకోవటం కోసమే నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను అనమాట. యాజ్ ఎ సింగిల్ లేడీ మీరు ప్రయాణం చేయాలంటే కూడా ఇప్పుడు ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం అండి. కొంచెం బోరింగ్గా అనిపించినా, లెంతీగా అనిపించినా వినండి, మొత్తం చూడండి. ఏంటి విషయం అనేది మీకు అర్థమవుతుంది, ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ముందు మేము కడపకి బస్సు దిగంగానే ఆటో వాళ్ళు ఎలాగో వస్తారు కదండి అక్కడికి, చెప్పాము టెంపుల్ దగ్గరికి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తొలిగడప టెంపుల్ అని చెప్పాము. 80 rupees ఛార్జ్ చేశారు. మమ్మల్ని టెంపుల్ దగ్గర వదిలారనమాట. సరే, అక్కడ కొబ్బరికాయలు అది అమ్ముతూ ఉంటారు కదండి గుడి ముందర. వాళ్ళని అడిగాము ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఏమైనా దొరుకుతాయా అంటే, కోనేరు ఉంది, కోనేరు దగ్గర మీకు రూమ్స్ ఉంటాయి, బయట అంతా తీసుకోవడం కంటే బెటర్ మీరు కోనేరు దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పారు. అప్పటికి లాక్ కూడా ఓపెన్ చేయలేదు. మేము వెళ్ళిన తర్వాత కీ ఓపెన్ చేశారనమాట. కోనేరు దగ్గర అంతా బాగుంది, నీట్గా ఉంది. బాత్రూమ్స్ అవి ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, చల్లనీళ్ళే అనమాట. చక్కగా మేము స్నానం అది చేసేసుకున్నాము, గుడికి వెళ్ళాము. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఫ్రైడే అనమాట. ఫ్రైడే కాబట్టి స్వామివారికి అభిషేకం చేస్తారట. మాకు తెలియదు ఆ విషయం. మేము కొంచెం సేపు అంతా చుట్టూ చూసుకొని, ఇంకా నాకు టైం దొరికింది అనుకోండి ఇదంతా షూట్ చేయడానికి, ఏ హడావిడి లేకుండా టైం బట్టి ఒక 1 hour వరకు టైం పట్టింది. 9:30, అరౌండ్ 9:20కో 9:30కో ఓపెన్ చేశారు. అభిషేకం అంతా అయిపోయి మొత్తం అంతా కడుగుతూ ఉన్నారనమాట. మొత్తం అంతా బయట కూడా టెంపుల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. అభిషేకం అయిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిలువెత్తు స్వామివారు, వెనకల హనుమంతుల వారు. కాసేపటికి లైట్ ఆపారనమాట. లైట్ ఎందుకు ఆపారు అర్థం కాలేదు నాకు. అప్పుడు హారతి ఇస్తున్నారు కదా, ఆ హారతి ఇచ్చేటప్పుడు మనకు కనపడుతుంది స్వామివారి వెనకల హనుమంతుల వారు ఆ లైట్లో హారతి ఇచ్చేటప్పుడు స్వామి మనకి చూపిస్తారనమాట. ఎందుకంటే స్వామి వెనకల హనుమంతుల వారు ఉంటారు అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. ఆ రూపం మాత్రం, అది హనుమంతుల వారు మాత్రం అలా నిలిచిపోయారు, నాకు కళ్ళల్లో అలా నిలిచిపోయారు అనమాట. ఇప్పటికీ కూడా అది బాగా మెమొరీలో అలా నిలిచిపోయింది నాకు. దర్శనం చేసుకున్నాము, మొత్తం అంతా షూట్ చేసుకున్నాను. ఆ వీడియో అంతా, ఫుల్ వీడియో నేను మీకోసం పోస్ట్ చేస్తాను. ఆలయ చరిత్ర కూడా నేను మీకు ఫుల్ వీడియోలో తెలియచేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు ఫుల్ వీడియో చూడండి. ఇక అక్కడి నుంచి అమీన్పీర్ దర్గా చూసుకున్నాము, ఒంటిమిట్ట టెంపుల్ చూసుకున్నాను. ఆ తర్వాత సిద్ధవటం ఫోర్ట్ కూడా చూసుకున్నాం అనమాట. అదే రోజు మేము బయలుదేరి బద్వేల్కి వెళ్ళి, బద్వేల్ నుంచి మేము బ్రహ్మంగారి మఠం డైరెక్ట్ బస్సు ఉంది, బ్రహ్మంగారి మఠంకి వెళ్ళిపోయి అక్కడ మాత్రం రూమ్ తీసుకున్నాము. ప్రైవేట్ లాడ్జ్ అనమాట, రూమ్ తీసుకున్నాము. బాగుంది. చాలా ఎండ అండి. కాకపోతే ఇప్పుడే మార్చిలోనే ఇలా ఉందంటే ఆలోచించండి సమ్మర్కి ఎలా ఉంటుంది అని ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి నాకు
ఈ జర్నీని మార్చిలోనే ప్లాన్ చేయడం చాలా బెటర్ అనిపించింది. అసలు మా పాపకైతే హాలిడేస్ లేవు. ఒక 1 వీక్ నేను స్పెషల్ లీవ్ మీద రిక్వెస్టెడ్గా లెటర్ అది పెట్టుకొని మేము ఈ జర్నీని ప్లాన్ చేసామన్నమాట. మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత బ్రహ్మంగారి మఠంకి వెళ్ళి ఫస్ట్ అక్కడ మనకి కనపడింది. సరే దేవస్థానం రూమ్స్ ఎలా ఉంటాయి అంటే నేను ఎంక్వైరీ చేయలేదు, బట్ మేబీ చేసుంటే దొరికేదేమో, కానీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో తెలియదు కదా. అందుకని చెప్పేసి ఏసీ రూమ్ తీసుకుందాము, అప్పటికే పిల్లలు బాగా ఎండకి బాగా ఎండిపోయి ఉన్నారనమాట, కష్టపెట్టడం ఇష్టం లేదు, అందుకని చెప్పేసి ఒక ఏసీ రూమ్ తీసుకున్నాము. వాళ్ళు 1300 చెప్పారనమాట. నాన్ ఏసీ రూమ్ అయితే 800 అరౌండ్ 1000 రూపీస్ అలా చెప్పారు. 800కి ఇచ్చేవారు. బట్ ఏంటంటే కొంచెం మనము కూల్ అవ్వాలి కదా, కొంచెం హ్యాపీగా ఉండాలి, మంచిగా నిద్రపోవాలి కాబట్టి ఏసీ రూమ్ అడిగాను. తర్వాత జస్ట్ మార్నింగ్ ఎలాగో స్నానాలు చేసుకునే బయలుదేరాం కాబట్టి కాళ్ళు చేతులు కడిగేసుకొని మేము మొహం కడిగేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ అరౌండ్ 5:30, 6 అవుతుందండి. 6 to 7 మాత్రమే ఏదో దర్శనం ఉంటుంది ఆ టైము. మళ్ళీ ఒక బ్రేక్ ఉంటుందన్నమాట. బ్రేక్ తర్వాత మళ్ళీ దర్శనం ఉంటుందని చెప్పారు. మేము ఈవినింగ్ ఆ బ్రేక్ రాకముందే మేము వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఫస్ట్ మొక్కు అక్కడ అంటే కడపలో పోయి దండం పెట్టుకున్న తర్వాత, అంటే అది ఒక ఎంట్రీ టికెట్ లాగా, స్వామి నేను తిరుమల రావాలనుకుంటున్నాను, నా మొక్కులు తీర్చుకోవాలనుకుంటున్నాను, ముందు నాకు అనుమతి ఇవ్వు అని చెప్పేసి నేను ఆ దేవుని గడప, తొలి గడప దేవుని గడపకి వెళ్ళి ఆ స్వామిని నేను మొక్కుకున్నాను అని అది చెప్పాను కదండి. ఆ హనుమద్ క్షేత్రం అని చెప్పేసి హనుమంతుల వారు వెనకలు ఉంటారని చెప్పేసి అక్కడ మేము ఫస్ట్ ఎంట్రీ టికెట్ అనేది తీసేసుకున్నాము, దండం పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఒక్కొక్కటి చాలా ఈజీగా జరిగిపోయింది. నేను ఆ డీటెయిల్స్ కూడా ఎంత ఖర్చు అయింది అనేది కూడా డీటెయిల్గా చెప్తాను, చూడండి. తర్వాత అంతా నేను ఆటో మాట్లాడుకున్నానండి, డైరెక్ట్ ఆటో మాట్లాడేసుకొని వెళ్ళామన్నమాట. అన్నీ ఒకేసారి అన్నీ తిరిగేసామన్నమాట. ఎక్కడ సిద్ధవటం ఫోర్ట్ వరకు కూడా పర్సనల్గా మనం ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక బ్రహ్మంగారి మఠం చేరుకున్న తర్వాత చెప్పాను కదా అక్కడ రూమ్ తీసుకున్నామని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి అక్కడ టికెట్ ఉంటుందండి. ఐ థింక్ 20 రూపీస్ అనుకుంటున్నాను టికెట్. అన్నీ రాశాను, ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను నేను. అక్కడ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈశ్వరీదేవి మఠం కూడా ఉంటుంది, అక్కడ కూడా దండం పెట్టేసుకొని మేము రూమ్కి వచ్చేసాము, రెస్ట్ తీసుకున్నామండి. ఆ రోజు ఫస్ట్ డే మాకు అలా జరిగింది. నేను ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, యాజ్ ఎ సింగిల్ లేడీ మీరు కడప కానీ తిరుపతి కానీ తిరుమల కానీ లేకపోతే బ్రహ్మంగారి మఠం కానీ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను డీటెయిల్గా తెలియచేస్తాను. నేను ఫేస్ చేశాను కదా ఎలా అని. నాలాంటి వాళ్ళు, నేనే ఒక టీవీ యాంకర్ అయ్యి ఉండి, నేను ఒక న్యూస్ ప్రెజెంటర్ని అయ్యి ఉండి కొన్నేళ్ల పాటు నేను 2000 ఇయర్లో నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇది 2024. 24 ఏళ్ళు నేను మీడియాలో వర్క్ చేసి నాకే భయం ఉంటే మరి సామాన్యమైన లేడీస్ భయపడతారా లేదా అండి? సింగిల్గా వెళ్ళాలంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు తెలియకపోవచ్చు కదా. కాబట్టే ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తున్నాను. దైవ అనుగ్రహం మనకు ఉంటే గనక మనం సింగిల్గా అయినా వెళ్ళగలం, ఎలా అయినా మనం వెళ్ళగలం అనేది నాకు అనిపించిందండి. కాబట్టి నాకు అనిపించినవి, నేను జర్నీలో ఫేస్ చేసినవన్నీ మీకు చెప్పాలి అని చెప్పి నాకు అనిపించింది. కాబట్టి ఈ వీడియో నేను మీకోసం పోస్ట్ చేస్తున్నాను. అలాగే కడప ఆలయాన్ని మనం ఎందుకు దర్శించాలి, ఆలయ విశిష్టత గురించి చక్కగా ఒక మంచి వీడియో నేను మీకు పోస్ట్ చేయబోతున్నాను త్వరలోనే. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అన్ని వీడియోలు వస్తాయి. అమీన్ పీర్ దర్గా వస్తుంది, అలాగే ఒంటిమిట్ట రామాలయము, సిద్ధవటం ఫోర్ట్, అలాగే బ్రహ్మంగారి మఠం, ఇలా అన్ని వీడియోస్ రాబోతున్నాయి. 1 డేలో ఏమేమి కవర్ చేయొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందామండి. ముందైతే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. మీకు ఈ